హలో అందరికీ. ఈరోజు వచ్చేసి వైజాగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సమ్మర్ హాలిడేస్కి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా మార్నింగే లేవగానే మా అన్నయ్య గారు పిల్లల చేత ఇలాగ ఎక్సర్సైజ్ అయితే చేయించారు. అండ్ తర్వాత ఈలోపు మా వదిన వాళ్ళ అపార్ట్మెంట్లో ఎవరో పూజ చేసుకుంటున్నారని కిందకి తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్తే మా అత్తయ్య గారు నేను మా వదిన అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి సూర్య భగవానుడు పూజ అంట. ఇలా వెళ్ళగానే కాళ్ళకి పసుపు రాసి తాంబూలం అయితే ఇచ్చారు. తాంబూలంలో నార్మల్గా ఎలా ఇస్తారో అలాగే బ్లౌజ్ పీసు, ఇంకా అరటిపళ్ళు, తమలపాకులు, ఇంకా అప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు, శనగలు అయితే ఇచ్చారు. నేనైతే ఈ పూజ ఎప్పుడూ చూడలేదు అండ్ వినలేదు కూడా అండి. అండ్ ఏ సైడ్ వాళ్ళు చేసుకుంటారనేది ఒకవేళ ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ముందైతే ఇలాగా పూజ చేసేసుకున్నాక ఆయన తర్వాత చేతిలో కొన్ని శనగలు పట్టుకుని అండ్ చలివిడి ఆ రెండు పట్టుకుని ఒకసారి తిరిగారండి. రెండోసారేమో మామిడి పండు పట్టుకుని తిరిగారు. ఆ తర్వాత కొబ్బరికాయ పట్టుకుని ఇంకోసారి తిరిగారు. మొత్తం 3 టైమ్స్ తిరగాలంట. మీరు వీడియోలో చూసినట్లయితే ఒక రౌండ్ తిరిగి ఆగాక కొన్ని నీళ్లు పోసేవారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్, ఆ తర్వాత మళ్ళీ థర్డ్ రౌండ్, అలాగా 3 సార్లు తిరిగేవారు. 3 సార్లు ఒకసారి చలివిడిని శనగలు ఒకసారి ఇసిరేవారు, ఒకసారేమో మామిడి పళ్ళు, ఒకసారేమో కొబ్బరికాయ ఇలా పట్టుకుని ఇసిరేవారండి. అలా ఈసిరినప్పుడు ఇలాగ చెంగు పట్టుకుని మనం పట్టుకుంటే చాలా మంచిదంట. ఆ మూడిట్లో కొబ్బరికాయ పట్టుకున్న వాళ్ళకి చాలా మంచిదని చెప్పి అన్నారు. ఎందుకనేది నాకు కూడా తెలీదు. నేనైతే మామిడి పండే పట్టుకున్నాను. ఒకసారి అయితే మా అత్తయ్య గారు కొబ్బరికాయ పట్టుకున్నారండి. ఇలా సరదాగా అందరం పట్టుకున్నామండి. ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా విసురుతారంట. ఆ తర్వాత లాస్ట్లో అట్టిగలు అయితే విసిరారండి. కాదు, అది చెంగుల కన్నా చేతులు పట్టుకోవడం బెటర్ ఏమో, చేతులతో క్యాచ్ చేయడం. అందరూ పట్టుకోండి, తలో పండు తీసుకుని వెళ్దాం, అందరూ పట్టుకోండి. Esther, come on. అలాగే భుజం మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళాలి. చూసారు కదా, అట్టిగేల కోసం అందరూ ముందుకైతే ఎలా వచ్చేసామో లాస్ట్కి ఆవిడైతే పట్టుకున్నారు. మనకి ఆ పూజ ఏంటో తెలిసినా తెలియకపోయినా మనం అన్ని ట్రెడిషన్స్ని గౌరవించాలి. మేనళ్ళు ఇద్దరు చూసారా ఎంత బాగా పాడారో. నేను లాస్ట్లో ఫుల్ సాంగ్ పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. ఆ రోజు సాయంత్రం వెంకన్న బాబు గుడికి అయితే వెళ్ళామండి. ఇలాగ అందరం కలిసి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఆ కొండ మీద ఒకటి వెంకన్న బాబు గుడి అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ గుడికి అయితే వెళ్ళాము. వెళ్ళగానే హారతి అయితే ఇస్తారండి. ఆ హారతి అయితే చాలా స్పెషల్. అసలు ఆ హారతి ఇచ్చినప్పుడు ఒక పాట అయితే పెడతారు. నిజంగా అది వింటూ ఆ వెంకన్న బాబుని చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి. ఇలా ప్రతి సాటర్డే నైట్ 7 o'clockకి హారతి అయితే ఇస్తారంటండి.
ఈ పాట వచ్చేసి మీరు యూట్యూబ్లో చెక్ చేయొచ్చు ఒకసారి. వనమాలి రాధారమణ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సాంగ్ అని కొడితే వచ్చేస్తుంది. నిజంగా చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఇస్తుంది ఈ పాట. నాకు ఇప్పటికీ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉంది. ఎప్పుడన్నా కొంచెం నాకు మనసు బాగోపోయినా, మూడ్ బాగోపోయినా నేను ఆ పాట పెట్టుకుని అయితే వింటాను. చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో ఇంక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ డే 2 షాపింగ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో, మిస్ అవ్వద్దు చూడడం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఎతో ఎతో యామికతో నరసింహ ఎతో ఎతో యామికతో నరసింహ బాహి నరసింహ వదరే నరసింహ బాహి నరసింహ హృదయే నరసింహ నరసింహ హరిం శరణం ప్రపదే నరసింహ హరిం శరణం ప్రపదే కవకర కమల వరేణక అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తను బృంగ కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమల వరేణక అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తను బృంగ కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ జయ భక్త ప్రహ్లాద జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ జయ భక్త ప్రహ్లాద హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్.